అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ మానవుడికి వివేకాన్ని, విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించాడు. తాత్కాలిక సిరి సంపదల వ్యామోహంలో మునిగిన మనిషి తాను సర్వస్వతంత్రుడనని, ఎవరి అక్కరా లేనివాడినని మితిమీరి ప్రవర్తిస్తున్నాడు. తనకు ఇంతటి తెలివితేటలు ఎలా కలిగాయన్నది గుర్తించక దైవాన్ని విస్మరించి మనిషి కృతజ్ఞుడవుతున్నాడు. ఈ ప్రపంచంలో ఉత్తమ కార్యాలు, దుష్కార్యాలను చేసిన ఉభయులు మరణించిన తరువాత కలిసేది మట్టిలోనే. ముంచుకు వస్తున్న ప్రళయ దినాన తీవ్రమైన అగ్నిగుండాల్లో కొందరు చిక్కుకుంటారు. పూర్తి తీవ్రతతో భూమి కదలబారినప్పుడు మానవులు చెల్లాచెదురై దీపపు పురుగుల మాదిరిగా మారిపోతారని పవిత్ర ఖురాన్ గ్రంథం హెచ్చరిస్తోంది. యావత్ జీవితంలో చేసిన పనులే మనిషికి అదృష్ట సౌభాగ్యాల సోపానాలవుతాయి. ప్రళయ దినాన ప్రతి మనిషికి 5 ప్రశ్నలు ఎదురవుతాయని మహాప్రవక్త మహమ్మద్ ప్రబోధించారు. జీవితం ఏ పనుల్లో గడిచింది? యవ్వన శక్తి సామర్థ్యాలు ఏ పనుల్లో వినియోగమయ్యాయి? ధనం ఎక్కడి నుంచి ఎలా సంపాదించావు? ఎక్కడ ఏ మార్గంలో ఖర్చు చేశావు? నీ జ్ఞానాన్ని ఎంతవరకు ఆచరణలో పెట్టావు? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగేలా పారదర్శకంగా జీవితాలను మలుచుకోవడం అల్లాహ్ విశ్వాసుల ఉత్తమ లక్షణం. బ్రతికినంతకాలం ఎలా బ్రతకాలన్నది పెద్ద ప్రశ్న. నీవు ప్రపంచంలో పరదేశిలా లేదా బాటసారిలా జీవించు. సత్కార్యాలు చేసి సత్ఫలాలు సమకూర్చుకో. జీవితకాలంలో మృత్యుకాలం కోసం సదాచరణలను సమాయత్తపరచుకో అని ప్రవక్త బోధించారు. ఆ అల్లాహ్ ఆరాధనతో పునీతులై పుణ్యాలు పోది చేసుకోవాలి. పవిత్ర రమదాన్ మాసంలో అల్లాహ్ ప్రసన్నతకై ఉపవాసాలు ఉండటమే కాక అనాథలను అక్కున చేర్చుకోవాలి. పేదవారింట పండుగ పరిమళాలు వ్యాపింపజేయాలి. దివ్యాంగులకు రెట్టింపు సేవ చేయాలి. క్షమాపణ అడగాల్సి వచ్చేలా ఏ పరుషవాక్కును పలుకరాదు. నోరు జారి ఆపై పశ్చాత్తాపం చెందడం విశ్వాసుల లక్షణం కాదు. తనకు కలిగిన దాని పట్ల స్వీయ శక్తి సామర్థ్యాలపై మనిషి తృప్తి చెందాలి. ధర్మబద్ధంగా జీవించాలి. దైవ సంతోషానికి కారణమయ్యే ప్రతిదీ సత్కార్యం. రోగపీడితులను, బాధాతప్త హృదయాలను చూసి జాలిపడితే సరిపోదు. వారిని పరామర్శించి పలుకరించినా అది దైవ కార్యమవుతుంది. మానవత్వం మంట కలుస్తున్న ఈ రోజుల్లో దైవ ప్రసన్నత కోసం చేసే కార్యక్రమాలు మొక్కుబడిగా ముగుస్తున్నాయి. పాపాలు సమసిపోయేలా, అల్లాహ్ మన్నింపు కోరే అర్హత పొందేలా బాధ్యతాయుతంగా విశ్వాసం ప్రకటిస్తూ మనుగడ సాగించాలి. అందుకు అవసరమైన ధైర్యాన్ని, దృఢ నిశ్చయాన్ని అల్లాహ్ అనుగ్రహించాలని పవిత్ర రమదాన్ మాసంలో ఏ మతం వారు ప్రార్థించినా అది మంచినే చేస్తుంది. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.